ఇంట్లో ఆలుమొగల కొట్లాటలు అయితేనే ఉంటాయి. ఒక మాట అనుకుంటారు, మళ్ళీ జరసేపటికే అంతా చదువుకుంటది. కానీ హైదరాబాద్ కాడ ఒకళ్ళ ఇంట్లో కొట్లాట రోడ్డు మీదకి వచ్చి కరెంటు పోల్ మీదకి ఎక్కింది. సంసారం బజార్ల పడుడు ఇన్న గాని ఇట్లా కరెంటు పోల్ ఎక్కడు ఇప్పుడే చూస్తున్నా. మీరు కూడా చూడండి. ఓర్ని కరెంటు పోల్ మీదకి అట్లా కూర్చున్నాడు. షాక్ తగులుతుంది, పానాలు పోతాయనే భయమే లేదు. పోండి, ఎందుకు ఇట్లా కూర్చున్నాడని అనుకుంటున్నారా? ఈ ఇంటామెతోని కొట్లాట పెట్టుకున్నాడట. ఆమె అలిగి అవ్వగారింటికి పోయింది. సర్కారు వాళ్ళు పెట్టిన ఫ్రీ బస్సు ఉండగానే ఉండే. రేవంత్ సారే చెప్పిండు కదా, ఇంటైనా ఏమన్నా అంటే బస్ ఎక్కి పోండని. కానీ ఈ అన్నకు అవ్వగారింటికి పోవడానికి ఫిరీ లేదాయే. గందుకే కావచ్చు ఇగో ఇట్లా కరెంటు పోల్ మీదకి ఎక్కి కూర్చున్నాడు. హైదరాబాద్ సైదాబాద్ కాడ అయ్యింది ముచ్చట. మీద కూర్చొని 2 గంటలు పోలీసు వాళ్ళను పరేషాన్ చేసిండు. లాస్ట్ కు పోలీసు వాళ్ళే కరెంటు బంద్ చేయించి మీదికి ఎక్కి ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పి కిందికి పట్టుకొచ్చిండ్రు. ఇంకో గమ్మత్ ముచ్చట ఏంటంటే, ఈ అన్నకు ఇట్లా అరిగిపోయి కరెంటు పోల్ ఎక్కుడు బాగా అలవాటు ఉన్నదట. ఇంటామే తిట్టినా కోపం చేసినా ఊరికి కరెంటు పోల్ ఎక్కుతాడట. కాంగ్రెస్ వాళ్ళ పాలనలా కరెంటు ఉండదనుకొని ఎక్కుతున్నాడు కావచ్చు. కానీ అప్పుడప్పుడు కరెంటు ఇస్తున్నారు. పుసుక్కున వాళ్ళు కరెంటు ఇచ్చినప్పుడు ఎక్కితే షాకు తగిలిందనుకో కాకి లెక్కనే మాడిపోతావు. ఇంకో పారి ఇట్లా చెయ్యకు. ఏమనుంటే పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడుకోండి. కరెంటు పోల్ ఎక్కొద్దన్నామని ఇంట్లో కొట్లాడుకుంటే ఫ్రీ బస్ ఎక్కి తల్లిగారింటికి పోమన్న రేవంత్ సార్ తానిగిన పోయేవు. అక్కడ చుట్టూ పోలీసు వాళ్ళే ఉంటారు. ఈయన మయ్యన చూపుతారు.